నెక్స్ట్ అండి అజిత్ గారు, అట్లా ఇంకోటి ఏంటి మొత్తానికి ఆవిష్కరణకి జాతీయ గీతం అసలు జయ జయ హే తెలంగాణ కీరవాణి స్వరకల్పనపై అపస్వరాలు ఏంటి? త్రిబుల్ ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు అందుకున్నటువంటి కీరవాణికి ప్రాంతీయవాదం, ఆయన సంగీత దర్శకానికి ఏమంటాము అపరిస్వరం. అయితే మొత్తానికి దానిపైన అందశ్రీ గారికి ఇవ్వటం, ఆయన ఎంచుకోవటం జరిగింది అనేది రేవంత్ రెడ్డి గారు చెప్తున్న అభిప్రాయం. కానీ ఇక్కడ చిన్న చిన్న అంశాలు అంటే మరి త్రిబుల్ ఆర్కి ఆస్కార్ అవార్డు గ్రహీత వస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మంచి ఒక సెలబ్రేషన్ చేశారు, మంచి ఇది చేశారు, అంతా బాగానే ఉంది. ఈ ఎక్కడో కావాలని కొంతమంది ఏమైనా వీటిని వివాదాలు చేయాలనుకుంటున్నారా, లేక ఎక్కడైనా వీటికి కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా తెలియదు. కానీ మొత్తానికి అన్నదమ్ముల వలె కలిసి ఉందాం, అన్నదమ్ముల వలె విడిపోదాం అన్న అంశం సారాంశాలు ఉన్నప్పుడు ఇక్కడ ఒక వివాదపరమైనటువంటి అంశాన్ని తేవాల్సినటువంటి అవసరం లేదేమో అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగా ఆయన ఎక్కడ కీరవాణి గారు ఒక ప్రాంతీయవాదానికో లేకపోతే ఇంకొక వాదానికో లోనైనటువంటి వ్యక్తి కాదు. ఆయన తన సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక నిబద్ధతతో ఆయన ముందుకు వెళుతున్నటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి మీద ఇటువంటి ఆరోపణలు విమర్శలు ఎంతవరకు సమంజసం అన్నటువంటిది కూడా ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏమంటారు అజిత్ గారు? అజిత్ గారు వినిపిస్తుందా? ఎంతవరకు కరెక్ట్ ఏంటి? వారి మీద అపవాదం అంటే వారి మీద విమర్శ చేయటం ఏంటి? వంశీ గారు అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో కీరవాణి గారికి అయితే అసలు సంబంధం లేదు. యాక్చువల్గా మనం మొదటి నుంచి కూడా మనందరం వింటూనే ఉన్నాం వంశీ గారు. ఆ పాట పుట్టుక దగ్గర నుంచి జరిగిన పరిణామం అంతా కూడా ముఖ్యంగా జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం అనేది తెలంగాణ మలిదశ ఉద్యమం ఊపిరి పోసుకుంటున్నప్పుడు 2003లో అందశ్రీ సహజ కవి వంశీ గారు. ఆయన ఏం పెద్దగా చదువుకోలేదు, పెద్దగా దీని నుంచి రాలేదు, చాలా సమాజంలోంచి వచ్చారు ఆయన. చాలా అంటే ఒక శ్రామిక దీని నుంచి వచ్చిన అందశ్రీ ఆయన ఆ పాట రాసిన తర్వాత ఉద్యమం మొత్తం కూడా వంశీ గారు అందశ్రీ పాటతోటే, ఎందుకంటే ఆ పాటలో ప్రతి చరణంలో కూడా జై తెలంగాణ ఉంటుంది కాబట్టి ప్రతిసారి కూడా ఆ పాట మొత్తం తెలంగాణ ఉద్యమం జరిగిన నాళ్ళు ప్రతిధ్వనించింది వంశీ గారు. ఆ సందర్భంగానే కేసీఆర్ గారు ఈ పాటని రేపు తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రం ఏర్పాటైతే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు మా తెలుగు తల్లికి మల్లెపూదండ ఉండేది కదా వంశీ గారు, దాని స్థానంలో జయ జయ హే తెలంగాణ, ఎందుకంటే ఇది తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ప్రతిబింబించే పాట, ఈ పాట ఖచ్చితంగా ఉంటుంది అని అనేది ఆ రోజు కేసీఆర్ గారు అనౌన్స్ చేశారు. కానీ తెలంగాణ ఉద్యమం పూర్తయ్యి తెలంగాణ సాకారం అయ్యే సందర్భంలోనే ముందే ఎందుకో అందశ్రీ గారికి ఇలా అనేక మంది కవులు కళాకారులకి కేసీఆర్ గారికి కొంత గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అందశ్రీ గారికి సముచితమైన గౌరవం లభించలేదు, ఆ పాట రాష్ట్ర గీతము అవలేదు వంశీ గారు. కానీ ఈ సందర్భంగానే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ అందశ్రీ గారికి అవమానం జరిగింది, రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇది రాష్ట్ర గీతం అవుతుంది అన్నారు. దానికి అనుగుణంగానే అయ్యింది వంశీ గారు. అయ్యే క్రమంలో దీని సందర్భంగా కీరవాణి గారు వంశీ గారు జనరల్గా వాళ్ళ పేరెంట్స్ కానీ అందరు కూడా ఎక్కడో కర్ణాటకలో, అసలు వీటన్నిటికీ ఎక్కడ కర్ణాటక కాదు వంశీ గారు, ఆఫ్రికా అన్నా కానివ్వండి, కళలకి ఎక్కడా కూడా ఎల్లలు లేవు వంశీ గారు. ఎల్లలు లేనిదే కళ, సరిహద్దులు లేనిదే కళ. ఎందుకంటే అన్ని కులాలు మతాలు లేదా భాషలు ప్రాంతాలు అన్నిటినీ మించి కళ ఎవరినైనా కదిలిస్తుంది వంశీ గారు. ఎవరో ఇంకోరు సినిమా తీసేమని ఆ సినిమా మనం చూడమంటే కాదు కదా, మ్యూజిక్ బాగుంటే తింటాము, సినిమా బాగుంటే చూస్తాము. కళకి ప్రాంతాలు వాదాలని చొప్పించడం కరెక్ట్ కాదు కదా. అవును వంశీ గారు, ఇందులో మన అందరం కూడా వంశీ గారు, ఎందుకంటే రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నా విడిపోయినా రాయలసీమకు సంబంధించి వంశీ గారు ననుగన్న నా తల్లి రాయలసీమ అంటూ గోరంటి వెంకన్న రాశారు వంశీ గారు. అదేవిధంగా అమరావతి సాంగ్ సుద్దాల అశోక్ తేజ గారు రాశారు. ఇవన్నీ కూడా గతంలో కూడా తెలంగాణ అసలు తొలి దశ ఉద్యమంలో ఈవెన్ అక్కడి నుంచి ఆ ప్రాంతం నుంచి వచ్చిన కవులు, ఏ ప్రాంతమైన మరాఠీ కవులు ఎంతో మంది అనేక
చైతన్య గీతాలు రాశారు వంశీ గారు. ఈ సందర్భంగానే ఎక్కడో ఇది కావాలని కుట్ర జరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడు పదే పదే వస్తున్న పోలికి కూడా ఏంటంటే బతుకమ్మ సాంగ్కి సంబంధించి ఏఆర్ రెహమాన్ తోటి సంగీతం తీసుకురాలేదా, అదేవిధంగా మలయాళ దర్శకుడు ఎవరో ఆయన తోటి సాంగ్ ని డైరెక్ట్ చేయించలేదా అని అంటున్నారు. ఇంకా అనేక అంశాలు వస్తున్నాయి వంశీ గారు. సరే అవన్నీ తీసుకొచ్చి మనం ఏదో ఈ వీటి మధ్య వీటిని పోల్చాలి అనేది కాదు, కానీ అందశ్రీ గారే కీరవాణి గారు దీనికి న్యాయం చేయగలరు అని అనేది అందశ్రీ గారు భావించారు వంశీ గారు. ఆ భావన కలగడానికి కీరవాణి గారు ఏదో పలానా రాష్ట్రం కవి అని ఆస్కార్ అవార్డు రాలేదు వంశీ గారు. కీరవాణి గారు ఒక తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయిలో ఒక తెలుగు సినిమా పాటకి సంగీత దర్శకత్వం వహించిన ఆ సంగీత దర్శకుడిగా కీరవాణి గారు ఆస్కార్ వేదిక మీద తెలుగు భాషని ఆయన ఒక ఆస్కార్ వేదిక మీద కూర్చోబెట్టారు వంశీ గారు. తెలుగు సంగీతాన్ని, తెలుగు సినిమా సంగీతాన్ని ఆయన తీసుకెళ్లి ఆస్కార్ వేదిక మీద కూర్చోబెట్టారు. అంటే అంత గౌరవాన్ని కీరవాణి తీసుకొచ్చారు. అలాంటి గౌరవం తీసుకొచ్చిన వ్యక్తి అందులో ఈ పాట మనం మళ్ళీ అందశ్రీ గారు ఈ ఒక్క పాటే కాదు వంశీ గారు, ఆ నెక్స్ట్ ఒక తెలంగాణ ఉద్యమ పాటలు అన్ని కూడా ఆయన నుంచి వచ్చినాయి. ఆ పాట కీరవాణి గారు అయితేనే దానికి న్యాయం చేస్తారా అని అందశ్రీ గారు భావించారు. ఆయన కోరుకున్నారు కాబట్టి కీరవాణి గారితో సంగీత దర్శకత్వాన్ని రూపొందిస్తున్నామని రేవంత్ రెడ్డి గారు క్లారిటీ కూడా ఇచ్చారు వంశీ గారు.